కోసము ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూస్ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉమెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లతా గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. సభకు నమస్కారం. ఓబీసీ సెంటర్ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మక్కకి, దానకర్ణచారణకి, అలాగే ఇక్కడికి వచ్చిన అక్కలకి, అన్నదమ్ములందరికీ నమస్కారం అండి. అలాగే పోషం సునీతక్క గారికి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నానండి. గారు ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్, కార్యదర్శిగా, మరి మా ఓబీసీ సెంట్రల్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. కొంచెం లేట్ అయింది, మేము చాలా దూరంలో ఉంటాను, రాంపల్లిలో ఉంటాను కాబట్టి రావడానికి కొంచెం లేట్ అయింది. మీ అందరికీ ఓబీసీ సెంట్రల్ కమిటీ తరఫున వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు నూతనంగా ఎన్నికైన మన రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ సెంట్రల్ కమిటీ పోషం సునీత గారు, మిర్యాలగూడ డాక్టర్ గారు మా ఓబీసీ సెంట్రల్ కమిటీలో అధ్యక్ష పదవిలో నిర్వర్తిస్తూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తూ వారందరికీ ఒకసారి మనం అందరూ చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈరోజు తీసుకున్నందుకు మనం చప్పట్ల ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్దాం. వారికి ముందు ఇంకా మంచి పదవులు రావాలని, ఈ కార్యక్రమంలో ముందుకు సాగాలని, వారి అండా దండ చేయుత మన అందరికీ ఉండాలని, అలాగే రేపు మేలో జరగబోయే భారీ బహిరంగ సభలో మన భాగ్యలక్ష్మి అక్క గారి ఆధ్వర్యంలో జరగబోయే భారీ బహిరంగ సభలో మనం అందరం ఒక సమితుల లెక్క తప్పకుండా కష్టపడి వీలైనంత వరకు ఆ బాధ్యతను, ఆ యొక్క సభను జయప్రదం చేయాల్సింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, భాగ్యలక్ష్మి గారికి, విజయకృష్ణ గారికి, దానకరచారికి, మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక మీద ఉన్న గౌరవులు పెద్దలు భాగ్యలక్ష్మక్క గారికి, దానకర్ణచారణ గారికి, అలాగే మా ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ తరపున ప్రెసిడెంట్ అయిన లతారెడ్డి గారికి, గోల్డ్ సినన్న గారికి, నూతనంగా ఎన్నికైన పోషం సునీత శ్రీనివాస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము 10 సంవత్సరాలుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈరోజు మేము ఇక్కడ స్టేజ్ మీదకి ఉన్నాము అంటే అందరి సహకారం వల్లనే మేము ఇక్కడ ఉండగలుగుతున్నాము. అలాగే తోటి మహిళలకి విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ మాలాగా కష్టపడి అందరూ ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించుకోవాలనుకోవడం మన ధర్మం. చెయ్యాలి, మహిళలు ముందుండాలి, ప్రతి దాంట్లో ముందుండి చేసినప్పుడే ఎవరైనా సరే కాందంటూ ఉండదు, పని జరగదంటూ ఉండదు. అలాగే అందరూ మా తోవల్లో మీరుగిన నడవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. తమ్ముడు విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేకమైన త్యాగాలు చేసి మరి నా జీవితం బీసీలకు అంకితం అని చెప్పి రైల్లో కావచ్చు, మరి అనేకమైన కష్ట నష్టాలకు ఎదుర్కొని మరి అనేకమైన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు అనేకమైన పోరాటాలు చేసినటువంటి భాగ్యలక్ష్మక్క గారికి, మరి గుజ్జ కృష్ణన్న మరి తన జీవితం 35 ఏళ్ల జీవితం ఆర్ కృష్ణతో పాటు అడుగులో అడుగై మరి అనేకమైన ఇప్పుడు పోరాటాలు రాష్ట్రంలో మరి ఢిల్లీలో మరి అన్ని ఏర్పాట్లు. ఈరోజు బీసీ సంఘం మీటింగ్ జరుగుతుందంటే ఒక రెండు గంటల ముందే పొద్దున 8 గంటలకే పోయి అనేకమైన ఏర్పాట్లు చేసేటువంటి గుజ్జ కృష్ణన్న గారు, మరి దానకర్ణచారణ గారు, మరి ఆయన ఏ మీటింగ్ ఉన్నా ఎక్కడున్నా బీసీ మీటింగ్ ఉందంటే అన్నగారు ప్రతి క్షణం అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యేటువంటి దానకర్ణచారణ గారు. మరి వేదికలను ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తున్నాయంటే దానికి కారణం ఇక్కడ వేదిక మీద ఉన్న వ్యక్తులు, వేదిక కింద ఉన్న వ్యక్తులు. ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి అనేకమైన పోరాటాలు చేసి మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ముఖ్యమంత్రులు చేస్తాం, బీసీలకు మంత్రిత్వ శాఖలు ఇస్తాం, 42% రిజర్వేషన్లు ఇస్తాం, మహిళలకు సబ్ కోటా కేటాయిస్తాం, మళ్ళీ మహిళల్లో కూడా మరి రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముందుకు వస్తున్నాయంటే దానికి కారణం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అనేకమైన పోరాటాలు చేసి మరి ఈరోజు చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఇప్పుడు పెట్టినటువంటి ఓబీసీలో కూడా అక్క సమర్థవంతమైన నాయకురాలు. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్ కి మారు పేరు భాగ్యలక్ష్మి అక్క గారు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం ఎక్కడున్నా కూడా, తమ్ముడు మీరు చేయండి, మీ వెనుక మేము ఉంటాం, మీరు ఏ కార్యక్రమం చేయండి అని చెప్పి అక్క అనేకమైన కార్యక్రమాలకి ప్రోత్సాహం చేస్తుంది. మరి అటువంటి అక్కని మరి ఈరోజు సునీత గారిని మరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం అంటే
మరి ఆషామాషి ఉండదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుల బాధ్యత ఇచ్చినంటే అక్క అన్ని విధాలుగా చూసుకొని సమర్థవంత నాయకురాలని ఎన్నుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ మరి అనేకమైన ఉద్యమాలకి మరి శ్రీకారం చుడతారని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి లోకం కూడా ఈరోజు భవిష్యత్తు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన పోరాటాల ద్వారా ఆ ఫలాలు ఎవరికంటే అంటే మీకు అందకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలకి మీరు చేసిన శ్రమ, మీరు చేసిన త్యాగాలు ఖచ్చితంగా ఈ భవిష్యత్ తరాలు అందుకుంటాయి. అది మీరు చూస్తారని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. ఎందుకంటే వారు కూడా గత 2 దశాబ్దాలుగా విద్యార్థి దశ నుంచి పోరాటాన్ని అందుకుంటుండ్రు. ఈ పోరాటం అంతే ఆషామాష కాదు. మా అక్కలందరూ గుర్తించుకోవాలి. ఏదో పార్టీ మీటింగ్ పోయినామా, ఏదో వాడు 200 ఇచ్చిండా, మనం పోయిన వారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీలు, మైనార్టీలు అందరూ కూడా మహిళలు ఏకం కావాలి. మనకు వచ్చేటివి అన్ని కూడా అందాలంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. ఎక్కడన్నా పోవాలంటే దండ కట్టాలని మేము ప్రతి డివిజన్ నుంచి కొంతమందిని నాయకులను తయారు చేసినాం. కాబట్టి వీళ్ళంతా కూడా ఊకనే కాలే. 60 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఊకనే వచ్చింది. మనకు 100 ఏళ్ళు కొట్లాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఫలాలు అన్ని కావాలి. ఇలా వచ్చిన ఒక్కొక్కరికి 100 ఎకరాల భూములు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు. ఇక్కడున్న బీసీ నాయకత్వంలో పనిచేసిన మాకంటూ ఏమీ లేదు. కానీ జాతిలో మేమంతా కూడా ఒక గుజ్జకృష్ణ కావచ్చు, మా రామకృష్ణ కావచ్చు, భాగ్యలక్ష్మి కావచ్చు, దానకర్ణచారి కావచ్చు, వివిధ మా కులాల కోసం కొట్లాడుతుంటే వీరమోహన్ గారు కావచ్చు, వీళ్ళందరిది కూడా చరిత్రలో త్యాగం ఉంటది ఎప్పటికి కూడా. ఎవడో ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఉన్నాను కూడా ఎవరికో దండేరు, కానీ చదువుల తల్లి సావిత్రిబాయి పూలేకి మనం అందరం రోజు దండలు వేస్తున్నాం. ఇలా ఎందుకు వేస్తున్నాము? ఆమె యొక్క స్ఫూర్తిని నింపుకొని ఈడ మనం కూర్చోగలిగినాం. అదే విధంగా ఈడ భాగ్యలక్ష్మి అక్క కూర్చుందంటే నాకు ఏం రావా, ఏం రావా. అప్పట్లో 10వ తరగతి చదువుకొని పెళ్లి చేసుకొని బీసీ చెట్టు కిందికి 6 కృష్ణన్న దానికోతే ఇవాళ దేశవ్యాప్తంగా భారతదేశంలోనే ఓ పేరు ప్రఖ్యాతులు పేరు తెచ్చుకున్నామంటే అదంతా కూడా మా అన్నలు, నా తమ్ముళ్ళు ఎప్పుడు నాకు వెన్నంటి ఉండి మా అక్క అని నన్ను కాపాడుకొని ఈ 2 దశాబ్దాలుగా నన్ను కాపాడుకోవడంలో మా ఉద్యోగ సంఘాలు, మా విద్యార్థి లోకం, మా గుజ్జకృష్ణన్న వీళ్ళందరూ కూడా ఉండి మీరందరూ కూడా నా వెంట ఎన్నడూ కూడా ఏది ఆశించకుండా నా వెంట రైట్, యుద్ధం అంటే యుద్ధమే అని నిలబడ్డ నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మొన్న జయంతి గారు గుజ్జకృష్ణన్న నాయకత్వంలో జయంతి గారితోని ఒక మహిళా బిల్లులో బీసీ మహిళల కోటా కోసం ఢిల్లీలో జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టినటువంటి చెల్లెలు కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. పైకి రావాలి, వేడి పైకి రావాలి. మనం అందరం కూడా రేపు నాయకులు కావాలంటే మేమందరం మీ అందరినీ ప్రోత్సహించి నాయకులను తయారు చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భాగ్యలక్ష్మి అక్క గారికి ముందుగా చెప్పాలి అంటే, ఎవరైనా మహిళా నాయకురాళ్ళల్లో కానీ బీసీ సంఘ నాయకులు ఎవరైనా పేరు వినిపిస్తుంది అంటే ముఖ్యంగా భాగ్యలక్ష్మి అక్క పేరే వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఒక పోరాటం చేయాలి అంటే కేవలం కుటుంబ సభ్యులే కాదు, బయట మన ఉన్నటువంటి సంఘ నాయకులు కావచ్చు, ఎవరైనా ప్రోత్సహిస్తేనే ఒక ఆడపిల్ల ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ప్రోగ్రామ్ చేయాలంటే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో తెలుసు మనకి. అవన్నీ కూడా ఎదుర్కొంది భాగ్యలక్ష్మి అక్క. నిజంగా మీరు కూడా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తి అక్క. ఇప్పుడు నేను చాలా మంది ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ వచ్చిన మహిళలు కూడా ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నా కూడా కేవలం భాగ్యలక్ష్మి అక్కని చూసి కనీసం తనలో ఒక 1% అన్న నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే కష్ట సుఖాలు ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కొందరు చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పుకోలేరు. మహిళ బయటికి రావాలంటే చాలా కష్టం, రాలేరు. ఎందుకంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయినా కూడా మనను ఉనికి కాపాడుకోవాలి అంటే ఆడపిల్ల ఫస్ట్ తెగించాలంటే అన్ని విషయాల్లో కాదు, మనకంటే ఒక ధైర్యం ఉండాలా. మనని మనం సేవ్ చేసుకోగలుగుతున్నా, ఒకరికి సేవ్ చేస్తామన్న, ఒకరిని కాపాడుతామన్న నమ్మకం అయితే ఖచ్చితంగా కలిగితే అదైతే పుష్కలంగా మన భాగ్యలక్ష్మి అక్కకు ఉంది. చూస్తుంటే తను ఇప్పుడు మనతో ఇక్కడ కూర్చొని కూడా ఫోన్ చేస్తూ దాంట్లో మన సమస్యలు ఉన్నాయని చెప్పి తను గమనిస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీ అందరూ చెప్పాలి. ఇప్పుడు అక్క చెప్తున్నారు
ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టింది, చెల్లె చెల్లెను 2 సార్లు చెప్పింది. జయంతి అంటే నేను ఒక్కదాన్ని పెడితే ఢిల్లీలో ప్రోగ్రాం కాలేదు. దానికి ముఖ్య కారణము మా జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణన్న. ఎందుకంటే ఒక మహిళలకు సంబంధించి ఒక విషయం మీద ఒక కార్యక్రమం చేపడుతుంది అంటే ముందుకు పంపించే వాళ్ళకంటే వెనుకల లాగే వాళ్ళే చాలా మంది ఉంటారు. కానీ ఆ విషయంలో గుజ్జ కృష్ణ అన్న, నందగోపాల్ అన్న, అలాగే ఉదయ్ నాతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే మహిళలు ఎంత సపోర్ట్ చేసినారు అని చెప్పడం కంటే ఈ విషయంలో మహిళలు కూడా ముందుకెళ్లాలని చెప్పి నాతో ఉన్న అన్నదమ్ములు చాలా మంది నాకు సపోర్ట్ చేయడం జరిగింది. చాలా మంది అంటారు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు చెప్తుంటే నువ్వు మంచి కార్యక్రమం చేసినావు అమ్మ ఢిల్లీలో అని చెప్తున్నారు. జయంతి ఒక్కటి తలుచుకుంటే ఏమీ చేయలేదు. జయంతి వెనుక 10 మంది ఉంటే మాత్రమే జయంతి ఏదన్నా చేయగలదు అనేది నేను చాలా పూర్తిగానంతా నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. ఈ రోజు పాసు సునీత గారికి ఈ రోజు తన తెలంగాణ రాష్ట్రంలో తనకు అధ్యక్ష వహిస్తుందని తెలిసింది. నిజంగా తనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే దానకర్ణాచార్య అన్న, నిజంగా అన్నతో నాకు మంచి అనుబంధం ఉంది. అన్న కూడా వచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మహిళలు తరలి రావాలి, అక్క చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళలు పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, కింద కూర్చున్న వాళ్ళు ప్రతి మేనేజర్ గా రిటైర్మెంట్ అయి కూడా నేటికి విద్యార్థిగా పనిచేస్తున్నటువంటి మా అన్న చెన్నై అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. 2 లక్షల రాజీవ్ యువ వికాసం ఇచ్చిందో మళ్ళొకసారి అందరు వినండి. ఇది అందరు కూడా మన ఇంటి దగ్గర మన వాళ్ళకు మా డెలిగేట్స్ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరు కూడా ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా మేము ఇంటి దగ్గర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఈడబ్ల్యూసీలు, రెడ్డిలు, వేలమలు, దోరలు, వైశ్యులు కూడా ఉన్నారు. అందరూ కూడా మీరు ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ఇచ్చింది. ఇది ఎవరు పోరాటం చేశారు అనుకుంటున్నారు? భాగ్యలక్ష్మి అక్క కొట్లాడితే ఇచ్చిండు. సపట్లు కొట్టరు ఒకసారి. గవర్నమెంట్ దగ్గరకు పోయి గత 3-4 నెలల నుంచి కొట్లాడితే ఇది మనకు ఏసీరు అనౌన్స్మెంట్ చేసిరు. అరే ఏ రారనైనా మేము వచ్చిండ్రు మీరు ఇస్తలేరు మా వాళ్ళకంటే భయానికో ఏసిర్రు. యోజనలు తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మన చైతన్యం కోసం, మన రాష్ట్ర బాగు కోసం, మన ఇంటి కోసం, మన పిల్లల కోసం మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యం, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు మామూలు వాళ్ళు ఏం గారు, అంతా డెలిగేట్స్ వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎస్టీ సమాఖ్య కూడా సంబంధించినటువంటి రామ్దాస్ నాయక్ కూడా వచ్చారు. మనకు అనుబంధంగా ఒకసారి లేచి నమస్తే పెట్టాలని ఏమైనా మాట్లాడితే మాట్లాడచ్చు. అదేవిధంగా మీరు ఒక మహిళని మాకు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ అన్ని కులాల వారు, అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వచ్చారు. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చెయ్యి కలిపి మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ కావాలంటే మా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఉన్నా లేకున్నా మాకు ఈ క్లబ్ ఇచ్చి నాయకులను తయారు చేసినటువంటి వారందరూ కూడా మనం ఏదో ఒక రోజు మంచి భవిష్యత్తును అందిస్తే నిజంగా ఈ దేశం, ఈ జాతి గుర్తిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు అన్న చిన్నయ్య గారిని 1 నిమిషము 2 నిమిషాలు మా అందరి వాదన వేదన అన్ని కూడా కలిపి మాట్లాడాలని చెప్పి సోదరి భాగ్యలక్ష్మి గారు, సహోదరు దానకాచారి మరియు సునీత గారు, వేదికను అలంకరించిన బీసీ పదాధికారులు, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా సోదరిమలందరికీ అభివందనములు. ఏబీసీ సెంట్రల్ కమిటీ మరియు ఓబీసీ సమాఖ్య, మహిళా సమాఖ్య ద్వారా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సోదరి సునీత గారికి పదవి ఇవ్వడము, తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో
అన్ని బీసీ సంఘాలు కానీ, ఫెడరేషన్స్ కానీ, మహిళా సంఘాలు కానీ అన్ని విధంగా తెలంగాణలో చాలా జాగృతమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మన హక్కులను సాధించుకుంటున్నాము. దానిలో భాగంగానే మనం అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున చైతన్యమై ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, దేశాన్ని కూడా మనం ఆదర్శంగా నిలవాలి మన తెలంగాణ నుంచి. కాబట్టి అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున మన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ముందుగా నాకు అనుకోకుండా కొంత ఆలోచన జరిగింది, దానికి మన్నించాలని అందరిని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ తెలంగాణ పదము దేశమంతా కూడా వినిపించబోతూ ఉన్నది. రిజర్వేషన్స్ మీద కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనము ఉద్యమాలు చేయడంలో అన్ని సాధించుకుంటున్నాం. కాబట్టి దేశమంతా కూడా మన తెలంగాణ ఓబీసీలు, బీసీలు అందరం కూడా పెద్ద ఎత్తున మనం దేశమంతా మన యొక్క వినికి వినబడుతుంది. అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం అందరం పాల్గొని మన యొక్క ఆశయాలను, మన హక్కులను సాధించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై. గౌరవనీయులైన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. నా తోటి సహోదరులు సోదరులందరికీ వెల్కమ్. నేను ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడదాం అనుకుంటా, బట్ ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. బట్ మీ అందరికంటే చిన్నదాన్ని. సో నాకు అవకాశం ఇచ్చిన భాగ్యలక్ష్మి అక్కగారికి వందనాలు. సో ఈరోజు ఈ ప్రమాణ స్వీకారంకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. రాష్ట్ర ఓబీసీ మహిళ పోషం సునీత గారిని ఎన్నుకున్నందుకు సంతోషకరం. వెల్కమ్ మేడం. మీ వంతు సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలి. మా వంతు సహకారాలు అందిస్తామని ఎప్పుడు భాగ్యలక్ష్మి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. డాక్టర్ శివశంకర్ వీళ్ళంతా ఇంటలెక్చువల్ సార్ దానకర్ణాచారి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా కూడా యువ డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ రంగాలలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి యూత్ అంతా కలిపి ఈరోజు వాళ్ళు ఒక 4 నుంచి 10 రోజులలో ఒక ఇంటలెక్చువల్ యువ ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టేటట్టున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ప్రోగ్రామ్ చేయాలి, మేమే ఉద్యోగాలు ఇవ్వాలి, మేము ఉద్యోగాలు ఎందుకు చేయాలి, మేమే ఉద్యోగాలు కల్పించాలి, మా ఆటో ఎక్కడ పోతుంది, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు, మరి దేశంలో 47 కోట్లు దాటింది, ఇంత బడ్జెట్ వచ్చినా మా ఆదివాసీలు ఎక్కడున్నారు, మా భూములు, మా పేరు భూములు ఎందుకు ఇస్తలేరు మాకు, మా ఎస్సీ మహిళలు మాకు 3 ఎకరాలు ఎటువాయి, మా బీసీ మహిళలు బలహీన వర్గాలకు ఇస్తామన్నది ఎక్కడ అని ఈరోజు అందరూ ఏకమవుతున్న తరుణంలోనూ మా పిల్లలే ఈరోజు మమ్మల్ని చూసి స్ఫూర్తి అండి ఈరోజు యువ ఇంటలెక్చువల్ మీటింగ్ తొందరలోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మా డాక్టర్ శివశంకర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున నాకు తెలిసి ఒక 200 నుంచి 500 మంది యువ ఇంటలెక్చువల్ అందరూ కూడా ఏకమవుతారు. తప్పకుండా ఈ యువ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా బీసీ సాధికారత, అభివృద్ధి, రాజ్యాధికారం కోసం వాళ్ళు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే గత 20-22 ఏళ్ల నుంచి ఉద్యోగ సంఘాలను నడుపుతారు కాబట్టి మీకు ఇంకో సెకండరీ నాయకత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. సో మనం బీసీలుగా తెలంగాణలో వెరీ రీసెంట్గా కులగణన చేసిండ్రు. దాంట్లో బీసీలం మనం 56%
ఎస్సీలను చూసుకుంటే 12 to 13% ఉన్నారు, ఎస్టీలను చూసుకుంటే 7% ఉన్నారు, అండ్ మైనారిటీస్ కూడా అట్లనే ఉన్నారు. సో కానీ వెరీ రీసెంట్ బడ్జెట్ విచ్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ మార్చ్, దాంట్లో ఎస్సీస్ కి 30,000 కోట్లు ఇచ్చిండ్రు. అదే ఎస్టీ వాళ్ళకి 17,000 crores ఇచ్చిండ్రు, మైనారిటీస్ కి 3,000 crores ఇచ్చిండ్రు. అదే మన బీసీలకు మాత్రం ఇచ్చింది ఎంత అంటే 10,000 కోట్లే. కానీ మనం ఉంది 56%, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు అని అంటే మనకు అసలు రిజర్వేషనే లేదు. మనకి ఎంతసేపు మనకి జనరల్ సీట్స్ లో మనకి ఇవ్వాల్సింది తప్పితే మనకంటూ స్పెషల్ రిజర్వేషన్ అనేదే లేదు. మనకి జనరల్ సీట్స్ ఇస్తారా అని అంటే అబ్బే అస్సలే లేదు. అందులో మనకి 10 ఇవ్వడం కూడా గగనం అట్లుంది. ఎందుకు అని అంటే దానికి రకరకాల రీజన్స్ చెప్తా ఉంటారు. మనకి స్టేట్ లెవెల్ నుంచి మనకి లేదు, అండ్ సెంట్రల్ లెవెల్లో నుంచి మోడీ గారు ఓబీసీ లీడర్, బట్ స్టిల్ అయినా కానీ మనకి రావాల్సిన వాటాలన్నీ మనకి రావట్లేవు. ఎందుకు అని అంటే ఒకరో ఇద్దరు లీడర్స్ ఉన్నా కానీ ఎక్కువ వాటా ఓసీ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఇది ఇవ్వాలి అది రావాలి అనని మనం అడగడం కంటే మనం ఎందుకు ఇచ్చే పొజిషన్ లో ఉండొద్దు? మా తాతయ్య మాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేటోడు, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలనున్నా మనకి ముక్కబడుతుంది అని. మరి వడ్డించే స్టేజ్ లో మనం ఎందుకు లేము? మనకి ఎందుకు ఉండొద్దు? ఇప్పటికి కూడా వడ్డించే పొజిషన్ లో మనం ఉన్నప్పుడు మనకి ఏది కావాలంటే అది వస్తుంది. మనం దానికోసం ఫైట్ చేయాలి తప్పితే నాకు ఇది రాలేదు అది రాలేదు ఇది కాదు. మన ముందు నాయకులు ఉంటే మనం వాళ్ళకి బలం లాగా ఉండాలి. వాళ్ళ ఎటు రమ్మంటే అటు వాళ్ళని నమ్మి ముందుకెళ్ళాలి. లేదు మనం నాయకుల్లాగా ఉన్నామంటే మనని నమ్మిన వాళ్ళందరికీ మేలు చేసేటట్టు ఉండాలి. ఏది ఏమైనా కానీ అందరూ కలిసి గట్టుగా చాలా బలంగా దృఢంగా ముందుకెళ్తే రాజ్యాధికారం అనేది ఎందుకు కాదు. అండ్ మోస్ట్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ లో తీసుకోండి, ములాయం సింగ్ యాదవ్ ఆయన వచ్చినారు, ఆయన అక్కడ బీసీనే, కానీ అక్కడ రాజకీయ విప్లవం అనేది ఉంది, రాజకీయ చైతన్యం అనేది ఉంది. కానీ మన దగ్గర ఎంతవరకు ఉంది అసలు? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ అది సక్సెస్ అయ్యేంత వరకు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అదే నా కోరిక. ఆ బాధ్యత తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎవరు చేయాల్సిన తోడ్పాటు వాళ్ళు చేయాలి. అందరి సహాయ సహకారాలతోటి మనం ముందుకెళ్ళాలి. అండ్ నేను ఇప్పుడు మీ ముందు పెట్టిన అన్ని ఎవ్రీథింగ్ ఇస్ డాక్యుమెంటెడ్. అన్నీ కూడా ఏదైతే బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో అదంతా ఎవ్రీథింగ్ నేను చెప్పిన. ఎందుకు అనంటే సో దట్ మనకి ఒక అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో. ఎవరికి ఎంతో మనం దాదాపు 60% ఉన్నాము, కానీ మనకి ఇచ్చే బడ్జెట్ ఎంత? నాకు తెలిసినంత వరకు అయితే పల్లి గింజ మీద పొట్టుతో సమానం మనకి ఇచ్చేది. అది ఏ మూలకి సరిపోదు. కానీ మీకు ఇదే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. మనకి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే మన దగ్గర మనలో ఐక్యత లేదు, మనకి బలము లేదు. వీళ్ళది ఏముందిలే అన్నని తీసి పడేస్తున్నారు. అది చాలా అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అగ్రవర్ణ కులాలలో వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఐక్యత ఉంటది. ఒకరి కోసం ఇంకొకరు పనిచేసేటట్టు ఉంటారు, ఒకరి బాధల్లో ఇంకొకరు ఉంటారు. అదే లైక్ వైజ్ మనం ఎస్టీ వాళ్ళ దాంట్లోకి ఎస్సీ వాళ్ళ దాంట్లోకి వెళ్తే వాళ్ళలో కూడా చాలా మంచి ఐక్యత ఉంటుంది. వాళ్ళలో మైనారిటీస్లలో కూడా ఒక్కరిని ఎవరినన్నా ఏమన్నా అంటే వాళ్ళ ఊర్లో కదిలి వస్తాయి. మనకు అట్లుంటదా? మన ఇంట్లో సొంత అన్నను కొడుతున్నా అంటే తమ్ముడు నాకేం సంబంధం ఉంది అని పక్కింట్లో పక్కనే ఉంటాడు తప్పితే మా అన్న దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని పోయేటోళ్ళే ఉండరు. ఎందుకు?
మనం ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా కలిసికట్టుగా పోరాడితే రాజ్యాధికారం మనది అవుద్ది. వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అవ్వాలి. థ్యాంక్ యూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనం అందరం కొనసాగించాలంటే కొమరం భీం, దొడ్డు కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొండ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ వీరందరి త్యాగం ఏమైంది? ఎక్కడ పోతుంది? మనందరం ఏం చేయాలి? గుప్తలు అందుకున్నారు ఆ రోజు. ఇవాళ ఏముంది? ఏది చూసినా ఫోన్ పట్టుకుంటే మొత్తం ఫోన్లలోనే మెసేజ్ వస్తుంది. ఆ రోజు ఊరూరుకు గుప్తలు పట్టుకొని తిరిగేటోళ్ళు, ఊరూరుకు గుప్పలు పట్టుకొని తిరిగి ఆడోళ్ళు మగోళ్ళు అందరూ. ఈ రోజు మన ఇంట్లో ఏమైతే ఇంట్లో ఇంకా ఎంత ఎన్ని దారుణాలు! ఈ రోజు పేపర్ చూస్తే దారుణాలు. ఒకటి ముగ్గురు పిల్లలను చంపుతుంది, వాడు కుక్కర్లు వేసి చంపుతాడు. ఏంది ఇదంతా? ఎటుపోతుంది? ఎవరు వస్తారు మన దగ్గరికి? మనమే చైతన్యం కావాలి. ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి గ్రామం చైతన్యమై ఇలాంటి విషయాలన్నింటి మీద విశదీకరించుకొని తీసుకుపోవాలి. మనం సమాజంలోకి వస్తే ఏం కాదు. ఈ రోజు ఒక రోజు మీరు కూర్చుంటే మనం ఏం పోదు, మనకు ఒక చైతన్యం వస్తుంది, ఒక లెక్క వస్తుంది, ఒక పత్రం వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇట్లా ఐక్యమైతే ప్రతి డివిజన్ వేదికగా, నేను ఇంతకుముందు చెప్పిన డివిజన్కు 100 మందిని మనం క్రోడీకరించి చేయగలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా మన దగ్గరికి వస్తుంది, ఏ ముఖ్యమంత్రి అయినా మన దగ్గర, ఏ ప్రధానమంత్రి అయినా మన దగ్గరికి వస్తాడు. కాబట్టి మనం అందరం కూడా వేరే వాళ్ళు ఇచ్చే తాయిలాలకు, ముఖ్యంగా మహిళల్ని మనం చైతన్యం చేయడానికే మహిళా సింహగర్జన పెడుతున్నాం. అందరికీ అన్ని వర్గాలను తీసుకొని మహిళా సింహగర్జన పెడుతున్నా. ఆ మహిళా సింహగర్జనలో 150 మంది మహిళలు కూర్చుంటారు. అక్కడ 130 మంది బీసీ కులాలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ, ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక కోమటి, ఒకటి జైను, ఇతర సిక్కు, ఇన్ని మతాలకు సంబంధించినటువంటి 100 మహిళలు కూర్చుంటారు. దానిలో భాగంగా పైన అన్నవాళ్ళు ఎన్నడో మన కోసం పోరాటం చేసేటోళ్ళు ఉండరు. మహిళల కోసం చాలా మంది పనిచేసారు. వారందరూ కూడా ఇంకో 150 మందిని మన వెనకాల కూర్చోబెడతాం. కాబట్టి 300 మందితో చేసే ఈ సభ వేదిక ఇది ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మకమైతుంది. ఈ సభలో బోనాలు తెచ్చేటోళ్ళు, బతుకమ్మలు తెచ్చేటోళ్ళు, కోలాటం ఆడేటోళ్ళు, మేము గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా చార్మినార్ అమ్మవారికి ఆడ బోనాలు తీసేది. ప్రతి విజయం లభించింది. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మా పెద్దలు చిన్నయ్యన్న గారు, దానకర్ణాచారి గారు, సీనన్న గారు నాయకత్వంలో వాళ్ళు ముందుండి మనల్ని వెనక నడిపిస్తారు. కాబట్టి వాళ్ళు వెనకుండి మనల్ని ముందు నడిపిస్తారు. కాబట్టి వారందరి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నా. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మక విజయం ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలు అంటే, అక్కలు అంటే ఎట్లా ఉంటారో ఒక్కసారి మనం అందరికి చూపెట్టాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తే, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉట్టిటోళ్ళు గారు. ఒక్కొక్క సంఘాలకు, ఒక్కొక్క పొదుపు సంఘాలకు నాయకత్వం వహించేటోళ్ళు ఉన్నారు, అందులో కుల సంఘాలకు నాయకత్వం వహించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ ముందుకు పోయి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరం నెత్తి మీద పెట్టుకొని ఒక 2 సంవత్సరాలు మనం కష్టపడి పని చేస్తే మనకి ఏది కావాలంటే అది గవర్నమెంట్ నుంచి మనకి ఇప్పించే బాధ్యత, తీసుకునే బాధ్యత మనందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి చక్కటి అవకాశానికి మీ అందరు వచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పెద్దలందరూ కూడా మాట్లాడినారు. కాబట్టి ఇంకా అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడు. రమ్మగారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఒకసారి స్టేజ్ మీద కూడా రావాలి మీరు. అదేవిధంగా యువ నాయకుడు, రంగారెడ్డి జిల్లా యూత్ కమిటీ అధ్యక్షులు వివేక్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారండి. యూత్లో మొత్తం రాజ్యం కాబట్టి రావాలి. మున్నూరు కాపు సామాజిక వర్గం ముందుండి పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 1 నిమిషం శుభాకాంక్షలు చెప్తే నువ్వు కూడా ప్రమాణ స్వీకారం చేతారా? నమస్తే అండి అందరికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కూర్చొని ఉన్న అందరికి నా నమస్కారాలు. ఇప్పటికి కూడా ఇన్నేళ్ళు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక భయం, ఏదో ఒక సేఫ్గా లేని ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళు అంటే చాలా మందికి ఒక చిన్న చూపు ఉంటుంది. అది మనం పోగొట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పటికే చాలా టైం అయింది, చాలా ఏళ్ళు గడిచిపోయినాయి. మనకంటూ ఫ్రీడమ్, మనకంటూ సేఫ్టీ మనమే సంపాదించుకోవాలి. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ తోటి ఫ్యూచర్లో ఫీమేల్స్కి చాలా సేఫ్టీతో ఉండే ఒక సొసైటీని
నిర్మించుకునే ఒక అవకాశం మాకు ఇస్తూ మీరు కూడా మమ్మల్ని ముందరికి నడిపించాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. బీసీలు ఇప్పటికే చాలా వెనుకబడి ఉన్నారు అందరితో పోలిస్తే కూడా. ఇప్పుడు ఇట్స్ హై టైం మనం ముందరికి రావాలి. యాజ్ ఫీమేల్స్ అంతకంటే ముందు మనం ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవాలి. ఒకళ్ళు ఎదుగుతున్నారు అని అంటే మనం వాళ్ళకి చేయూతనిచ్చి ఇంకా పైకి పంపించాలే కానీ వాళ్ళని కూడా కిందికి తీసుకొచ్చి ఈమెంది చేసేది ఆమెంది చేసేది అనేది కాకుండా ఇంకా అప్లిఫ్ట్ చేసి ఎస్టీ మైనార్టీల కోసం పనిచేసి పెద్ద ఎత్తున బీసీల కోసం పనిచేసిన గొప్ప అన్న కాబట్టి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు అజీజ్ గారికి మా కమిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఒరిజినల్గా జనరల్ మేనేజర్ ఐడిసి. నన్ను షబ్బీర్ అలీ గారు, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీకి అడ్వైజర్గా ఉన్నవారు. వారి దగ్గర నేను ఓఎస్డీగా పనిచేస్తున్నానమ్మా. ఇంతకుముందు వారు సీనియర్ మినిస్టర్గా కూడా ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు. మన ఎండి సునీత గారిని తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూస్తారమ్మా. వారే రావాల్సింది. యాక్చువల్గా నేనే వస్తాను, ఏ విధంగానైనా వస్తాను అని అన్నారు. ఇవాళ 9ంటికి రాహుల్ గాంధీ గారితో మీటింగ్ మొదట ఫిక్స్ అయిందమ్మా. తర్వాత అది 11 o'clockకి పోస్ట్ పోన్ అవటం వలన సారు ఆ ఫ్లైట్లో రాలేక నన్ను పర్సనల్గా వెళ్ళి బొకే ఇచ్చి దీవించి రమ్మన్నారమ్మా. నేను కూడా ఒక సీనియర్గా, ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో వారిని నేను కూడా ఒక సొంత చెల్లెల్లా చూస్తానమ్మా. మాకు చాలా ఆప్తురాలు, మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా వారు పనిచేస్తున్నారమ్మా. అంతేకాకుండా ఒక ఆడబిడ్డగా, రెండోది మీ ఓబీసీ పద్మశాలి కుటుంబాల్లో ఒక శ్రేణిగా అమ్మాయి ఆవిడ ఇంత పైకి ఎదిగి మీ దగ్గర దీని మీ భాగ్యలక్ష్మి గారి దీనివల్ల ఆవిడని ప్రెసిడెంట్ చేయటం మాకెంతో సంతోషంగా ఉందమ్మా. అందుకోసం మీ అందరితో ఒక మాటగా చెప్పి నన్ను రమ్మన్నారు కాబట్టి నేను వచ్చి మీతో మాట్లాడుతున్నానమ్మా. వీఆర్ కంగ్రాచులేట్ టు శ్రీమతి డాక్టర్ సునీత గారు. ఓకే అమ్మా. మనము ఏ మీటింగ్ పెట్టినా మనము మన వర్గాల కోసం ఎవరైతే పనిచేస్తారో వారిని విలువడం మన ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత 2 దశాబ్దాలుగా కూడా మనం చేసిన పోరాటాలన్నిటికీ కూడా ఉంది. ఈ రోజు మన ముఖ్య అతిథిగా మరి షబ్బీర్ అలీ గారు కూడా ఒక చిన్నగా స్టూడెంట్ విద్యార్థి నాయకునిగా ఎదిగి మరి అంచెలంచెలుగా ఎదిగి మరి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసి ఇప్పుడు తెలంగాణలో కూడా సార్ చెప్పినట్టుగా మనకు బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి ఆయన మన డెవలప్మెంట్కు సలహాదారులుగా క్యాబినెట్ హోదాగా ఉన్నారు. సార్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. అయినా కూడా అజీజ్ గారు వచ్చారు. అన్నగారికి మా అందరి తరపున ధన్యవాదాలు. ఎందుకంటే మే 30న కూడా మహిళా సింహగర్జన పెడతాం. ఇక్కడ ఇప్పటిదాకా అందరున్నారు, మైనార్టీ విభాగం ఉన్నారు, అందరున్నారు, ఎస్టీ విభాగం ఉంది, ఎస్సీ దళిత్ కమిటీకి తెలంగాణ అధ్యక్షులుగా షాయిలు గారు కూడా ఉన్నారు. ఒకసారి లేచి నమస్తే పెట్టు. కాబట్టి ఇప్పటిదాకా ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, మరి మైనార్టీ కూడా ఉన్నారు. కాబట్టి లాస్ట్లో వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను గత 2 దశాబ్దాలుగా ఈ పోరాటాన్ని ఎంచుకొని పార్టీలు ఏమైనా ఉండని మాకు న్యాయం జరగాలని మహిళా బిల్లును అయితే సాధించినాం. కోటా కోసం మళ్ళీ మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కోటా కావాలని పెట్టిందే ఈ మెమోరాండం. తప్పకుండా
సార్ ఎప్పుడు వస్తారో మేము వచ్చి కలుస్తాం, మా డెలిగేట్స్ అంత వస్తాం. మా దానకర్ణాచారి గారు తెలంగాణ బీడీఎల్ సమాఖ్యకు ఉద్యోగులు, మరి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ కూడా ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణలో అన్న చిన్నయ్య అన్న గారు కూడా జనరల్ మేనేజర్ గా రిటైర్మెంట్ అయ్యి అన్న మాకు అడ్వైజర్ గా ఉన్నారు. నేను 48 పబ్లిక్ సెక్టార్స్ అండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థల ద్వారా మేమందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు వచ్చినందుకు మా అందరి తరపున సార్కు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. తొందరలోనే మా డెలిగేట్స్ అంతా సార్ ఎప్పుడు వస్తుందో అక్క ద్వారా వచ్చి మేము ఒక మెమరాండం ఇస్తాం. అదేవిధంగా ఆ సింహగర్జనలో ముఖ్యమంత్రితో పాటుగా మాకెవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ మాకు షబ్బీర్ అలీ గారు మాకు కావలసినటువంటి ముఖ్య అతిథి. మాకు ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి, మాకు భూములు కావాలి, మాకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావాలి, పరిశ్రమలు పెట్టుకోవడానికి కావాలి. కాబట్టి మాకు రావడానికి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను అజీజ్ అన్న గారిని మీ అందరి తరపున కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు మరీ ధన్యవాదాలు. మా అందరి తరపున మరొకసారి కూడా షబ్బీర్ అలీ సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజులలో కూడా ఆయన కూడా మరి మంత్రి పదవి రావాలని మా అందరి తరపున కూడా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ గవర్నమెంట్ లో ఆయన ఉంటే సెంట్రల్ లో కూడా ఆయన మనకు కావలసినవి పార్టీలకు అతీతంగా పనిచేసే గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ కాబట్టి, మనకు ఐకాన్ చిహ్నాలు కాబట్టి వీరందరి ద్వారా మనందరం కూడా డెవలప్మెంట్ అయ్యి చిన్న పిల్లలంతా కూడా యూత్ అన్ని కమిటీలు ఇక్కడికి వచ్చాయి కాబట్టి వారందరూ కూడా ముందుండి మన హక్కులని సాధించుకొని మనం రాజ్యంలో కూడా మనం భాగస్వామ్యం కావాలని, మహిళలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని, మహిళలకు కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని 2 దశాబ్దాలుగా ఈ పోరాటం చేస్తున్నాం. కాబట్టి మరి మన కోసం వచ్చినటువంటి మన పెద్దలు వారు వచ్చినట్టే భావించి వారందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. సభకు నమస్కారం అండి. మేడం గారు అడిగినట్లుగా నేను డెఫినెట్గా మా మొహమ్మద్ అలీ షబ్బీర్ గారితో చెప్పి మీకు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీర్చడానికి మీతో ఒక మీటింగ్ పెట్టించి సెక్రటేరియట్లో ఒక అడ్వైజరీ మీటింగ్ పెట్టించి ఆఫీసర్స్ని పిలిపించి మాట్లాడించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను సార్తో చెప్పి చేయిస్తాను. బీసీ ఐక్యత